ఎవరైనా జాతీయ జెండా కోసం ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నది? ఎంతమంది సిద్ధంగా ఉన్నారో జాతీయ జెండా కోసం ప్రాణత్యాగం చేయడానికి? ఇది నా సామాజిక చరిత్ర. అందుకే అనేక మంది కార్యకర్తలను విద్యారంగ సమస్యల కోసం పరితపిస్తున్నటువంటి ఆందోళన చేస్తున్నటువంటి కార్యకర్తలను ఇలా హతమార్చినటువంటి సంఘటన దౌర్భాగ్యం సంఘటన జరిగింది. ఒక కార్యకర్త ఇలా ఇంటి నుంచి బయలుదేరి రేపు కార్య విస్తరణ కోసం గ్రామానికి పోతారంటే తిరిగి రావడానికి గ్యారంటీ లేని పరిస్థితి. ఊర్లు లేవు, దారులు లేవు, బస్సులు లేవు, కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, సైకిళ్ళ మీద పోవాలి, ఆర్టీసీ బస్సులు లేవు. పోయిన కార్యకర్త తిరిగి వస్తాడా రాడా గ్యారంటీ లేని పరిస్థితి. ఎప్పుడు ఏ కార్యకర్త మద్దతు జరిగిందో అని చెప్పి వార్త వినాల్సిన టెన్షన్ వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో అనేక మంది కార్యకర్తలు ఇవాళ ఈ తెలంగాణ గడ్డ మీద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణత్యాగం చేశారన్న. అందుకే కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, అమిత్ షా గారి నేతృత్వంలో ఈ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక ప్రాంతాలు, అనేక మంది నా కార్యకర్తలతో పాటు అనేక మంది పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలను, ట్రైబల్ ఉన్నటువంటి ప్రజలను, అమాయక ప్రజలను హతమార్చినటువంటి ఒక సిద్ధాంతం పేరుతోని మారణ కాండ చేసినటువంటి ఈ నక్సలిజాన్ని మొత్తం కూకటి వేలుతో పెకిలిస్తామని చెప్పి నరేంద్ర మోడీ ప్రభుత్వం నా కార్యకర్తల త్యాగాలను గుర్తించింది. కాబట్టి నక్సల్ ముక్త్ భారత్ ఇలా లక్ష్యంగా తీసుకొని ఏ కార్యకర్తలు నా కార్యకర్తలు నక్సల్ చంపేసారో ఆ నక్సలైట్లనే లేకుండా చేస్తా అని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా నక్సల్ ముక్త్ భారత్ పేరుతో మార్చ్ 2026 డెడ్ లైన్, 2026 మార్చ్ డెడ్ లైన్ కేవలం ఇంకా 3-4 నెలలు మాత్రమే ఉంది. తప్పకుండా అది జరిగి తీరుతుంది, జరిపి తీరుతాం. ఇప్పటికే జరుగుతూనే ఉన్నది, ఎక్కడ ఎవరు వదిలిపెట్టలే. నిన్న కాక మొన్న నల్గొండ నడిబొడ్డుల నా ఏచూరి సీనని ఎవరైతే మర్డర్ చేసిండో గణేష్ అంటూ ఇవాళ ఎన్కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఒక్కసారి ఎవరు వదిలిపెట్టలే. వినయ్ కుమార్ జా వరంగల్లో మొట్టమొదటి ఎన్కౌంటర్ హత్య జరిగినప్పుడు వాణ్ణి కూడా ఎన్కౌంటర్ చంపేసిన. ఇవాళ భయపడే ప్రసక్తి లేదన్నా. ఇది భయపడే ప్రభుత్వం కాదు, భయపడే పాలన కాదు. ఈ దేశం, ఈ ధర్మం, ఈ సమాజం కోసం ఇలా కార్యోన్ముఖులు ఏ కార్యకర్తలు ఇలా ప్రాణత్యాగం చేయడానికి సిద్ధమచ్చారో, ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం కష్టపడి పనిచేయడం ముందుకు వస్తుండో ఆ కార్యకర్తలు జోలికి వస్తే ఎవరిని వదిలిపెట్టమని చెప్పి ఈరోజు ముందుకు వస్తున్న ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా గౌరీజీ లాంటి వ్యక్తులు ఆ రోజు మా చేతులకు బుల్లెట్లే, గన్లేలే, వెపన్స్ ఇయలే. అరే ఆ రోజు గౌరీజీ లాంటి మహానుభావులు, అలాంటి నాయకులు ఇలా ఇక్కడ కార్యకర్తల చేతికి తుపాకులు ఇచ్చి చలో జంగల్ కోని ఒక్కొక్క జల్లెడ బట్టి కొట్టండి రా అంటే వాళ్ళ ఆ రోజే నక్సలైట్లు ఉండేవారు కాదు. కేవలం విద్యార్థి పరిషత్ మాత్రమే ఉండేది. కానీ ఇలా బుల్లెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్ కాదు, బ్యాలెట్ నమ్ముకున్న సంస్థ విద్యార్థి పరిషత్. బ్యాలెట్ నమ్ముకున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాం కాబట్టి ముచ్చటగా 3సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చినాం. బుల్లెట్ నమ్ముకున్నట్టు ఈ కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ప్రపంచంలో తెరమరుగైపోయినాయి. ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెరమరుగైపోయినాయి. ఇలా తెలంగాణ రాష్ట్రంలో అడ్రస్ లేకుండా పోయినాయి. ఇలా బ్యాలెట్ నమ్ముకున్నాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి లోబడి దాన్ని విశ్వసించి దాన్ని గౌరవించి ఇలా బ్యాలెట్ నమ్ముకున్న పార్టీలు మాత్రమే ఇలా ప్రజాస్వామ్య దేశంలో ముందుకొస్తున్నాయి. ఎవరైతే బుల్లెట్ నమ్ముకున్నాడో వాడు అంతరించిపోయినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది భారతీయ జనతా పార్టీ, ఇది విద్యార్థి పరిషత్ కార్యకర్తల గొప్పతనం. ఇదే కాదు, ఇవాళ 370 ఆర్టికల్ గురించి తెలుసుకోండి. మీరు 370 ఆర్టికల్ గురించి చాలా మంది తెలియదు. ఆ టైంలో 370 ఆర్టికల్ విద్యార్థి పరిషత్ తీసుకొని 370 एक देश में दो विधान, एक देश में दो प्रधान, एक देश में दो निशान नहीं चलेगा అని చెప్పి కాగడ జెండా పట్టుకొని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు జమ్మూ కాశ్మీర్ లో ఆందోళన చేస్తుంటే అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు హత్య చేసిన టెర్రరిస్ట్ హత్య సందర్భం గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఆ సమయంలో గౌరీజీ అనేక మంది నాయకులు, విద్యార్థి పరిషత్ నాయకులు అక్కడ జమ్మూలో ఎవరైతే కార్యకర్తలు హత్య కావినబడ్డారో వాళ్ళందరూ ఈ దేశం మొత్తం వాళ్ళ కుటుంబాన్ని ఇవాళ దేశం మొత్తం తిప్పే ప్రయత్నం చేశారు. నమ్మరు ఆ రోజు కార్యకర్తను చెట్టు కట్టేసి వీళ్ళ కార్యకర్త ముందు తల్లిదండ్రులు 3 ముక్కలు నరికినటువంటి
దుర్మార్గపు సంఘటన జమ్మూలో జరిగింది. తల్లిదండ్రులను కట్టేసి కార్యకర్తలు తగలబెట్టినటువంటి సంఘటన ఇలా జమ్మూలో జరిగింది. కానీ ఈ జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగం. 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందని చెప్పి ఆ రోజు విద్యార్థి పరిషత్తో పాటు పరివారక్షేత్ర కార్యకర్తలు చేసిన ఉద్యమంలో అనేక మంది కార్యకర్తలు బలిదానం అయిపోయారు. అనేక మంది కార్యకర్తలు. అరే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది, అరే ఈ దేశం కోసం మేము త్యాగం చేస్తామని చెప్పుకుంటారు కాంగ్రెస్ పార్టీ, ఈ దేశం కోసం మేమే ఉన్నామని చెప్పుకుంటారు కమ్యూనిస్టు పార్టీలు. ఎన్ఎస్యుఐ లాంటి విద్యార్థి సంఘం కూడా మేము దేశం కోసమే ప్రయత్నం చేస్తున్నాం, దేశం కోసమే మేము పనిచేస్తూ ఉంటారు. కమ్యూనిస్టు పార్టీ ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి నాయకులు కూడా మేము ఈ దేశం కోసమే పనిచేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ 370 ఆర్టికల్ విషయంలో ఈ దేశం కోసమే పనిచేస్తున్న పార్టీలు ఈ దేశం కోసం ఎందుకు త్యాగం చేయలేకపోయినాయి? 370 ఆర్టికల్ వ్యతిరేకంగా ఎందుకు ఉద్యమం చేయలేకపోయినాయి? ఎందుకు ప్రాణ త్యాగం చేయలేకపోయినాయి? చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. మనకే ప్రాణ త్యాగం చేసింది కూడా కేవలం విద్యార్థి పరిషత్ పరివార క్షేత్ర కార్యకర్తలు మాత్రమే. కానీ దేశభక్తులుగా వాళ్ళు చలామణవుతున్నారు ఇవాళ. అందుకే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ 370 ఆర్టికల్ కోసం రద్దు కోసం నా శ్యామా ప్రసాద్ ముఖర్జీతో పాటు అనేక మంది కార్యకర్తలు బలిదానమేరో ఆ కార్యకర్తల కళ్ళ త్యాగాలు నా కళ్ళ ముందు కనబడుతున్నాయి. వాళ్ళ త్యాగాలు వృధా పోనీయా? వాళ్ళ త్యాగాలు వృధా ఓడించే ప్రసక్తి లేదు. ఏ 370 ఆర్టికల్ రద్దు కోసం నా కార్యకర్తలు బలిదానమైందో, నా శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదానమైందో ఆ కార్యకర్తల త్యాగాలు వాళ్ళకు ఆశయం నెరవేరాలంటే తప్పకుండా 370 ఆర్టికల్ రద్దు చేసి తీరాల్సిందని చెప్పి ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇలా కార్యకర్తల త్యాగాలను విస్మరించకుండా వాళ్ళ కార్యకర్తల త్యాగాలకు విలువనిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం. ఇవాళ మీరు నమ్మరు, ఆ రోజు పార్లమెంట్లో 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భం ప్రకటన చేస్తున్న సందర్భంలో నిజంగా నేను అదృష్టవంతున్నాను. నేను అదృష్టవంతుడు. ఎందుకంటే ఇటువంటి గొప్ప సభలో ఒక 370 ఆర్టికల్, అయోధ్యకు సంబంధించి కానీ సిఏఏ సంబంధించి కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి ఆ సభలో పార్లమెంటు సభ్యునిగా దాని లోపల పాల్గొనడం నిజంగా అంతకంటే అదృష్టం ఇంకోటి కాదు. ఇవాళ 370 ఆర్టికల్ రద్దు చేస్తున్న సందర్భంలో ప్రకటన చేస్తుంటే ఎంపీలు అందరూ లేచినబడ్డారు. రోజు దానిలో సగం మంది ఎంపీలు మన వాళ్ళు విద్యార్థి పరిషత్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సగం మంది ఎంపీలు దానిలో, లేకపోతే పరివార క్షేత్ర బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సగం మంది ఎంపీలు దానిలో ఉంటారు. అందరు లేచిలో పడ్డారు. 370 ఆర్టికల్ రద్దు తీర్మానం చెప్తున్నప్పుడు అందరు లేచిలో పడ్డప్పుడు నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అరే అమ్మని ఒక్కడనే నీళ్ళు వస్తున్నాయని చెప్పి పక్కలు చూస్తారు కావచ్చు అని చెప్పి పక్కన చూస్తే ప్రతి ఎంపీ కంటి నుంచి ఆనంద బాష్పాలుస్తున్న అద్భుతమైన సన్నివేశం ఇలా పార్లమెంట్. సాధ్వి ప్రజ్ఞా సింగ్, మీ అందరి సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఆ రోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తనే సాధ్వి ప్రజ్ఞా సింగ్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి బాంబ్ బ్లాస్ట్ చేసిందని తప్పుడు కేసులు పెట్టి థర్డ్ డిగ్రీ ఉపయోగించి ఆమెను ఏ విధంగా సంవత్సరం పాటు ఇవాళ ఏ విధంగా 3rd డిగ్రీ ఉపయోగించి నానా అవస్థలు పెట్టారో నిజంగా చెప్పరాదు. అది కూడా నా పక్కకే సీట్ సాధించి ప్రజ్ఞా సింగ్ ఆమె చెప్తుంటే కళ్ళని నిలొచ్చేటి. ఆమె బాడీలో ఒక మహిళా కార్యకర్త, ఆమె బాడీలో ఒక సాధ్వి, ఆమె బాడీలో పోలీసులు కొట్టని పాటు లేదు. పై నుంచి కింది బొట్టన వేలి వరకు ఆమెకు కరెంటు షాక్ లేని పాటు లేదు ఆమె బాడీలో. ఆమె అడుగు తీసి అడుగు వేయరాదు, నడవరాదు, కూర్చోరాదు. అటువంటి సాధ్వి ప్రజ్ఞా సింగ్ 370 ఆర్టికల్ రద్దు చేసామంటేనే లేచి ఎగిరి జై శ్రీరామ్ నినదిస్తే ఇలా హాల్ మొత్తం దద్దరిల్లిపోయింది. అటువంటి అద్భుత సన్నివేశం ఆ రోజు 370 ఆర్టికల్ వృధా ఓనియలే. ఇవాళ అయోధ్య చూడండి, అయోధ్య ప్రపంచమంతా చూస్తున్నాడు. అరే భారతదేశం మెజార్టీ, భారతదేశంలో హిందువులు 80%, 80% హిందువులు దేశం భారతదేశం. కానీ వాళ్ళు హిందూ దేశం అని చెప్పుకోవడం, వాళ్ళు ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకుంటారట. కానీ 80% హిందువులు భారతదేశంలో వాళ్ళ ఆరాధ్య దైవంగా భావించే రాముని దేవాలయాన్ని పునర్నిర్మించుకోవడానికి వాళ్ళ చాతనైతే లేదా హిందువులకు భారతదేశంలో. అయోధ్యలో
రామ మందిరం నిర్మించడానికి కరసేవ చేయడానికి పోతే కార్యకర్తలు చంపేసిరట. ఇది ఎక్కడి దేశం రా వీళ్ళు, ఇది ఎక్కడి హిందూ రా అని చెప్పి ప్రపంచమంతా కూడా హిందూ సమాజాన్ని హేళన చేస్తున్న పరిస్థితి వాళ్ళ భారతదేశంలో ఉంది, ప్రపంచమంతా ఉంది. 80% ఉన్న హిందువులు దేశంలో అంటారు, వాళ్ళు నమ్ముకున్న దేవాలయాన్ని కట్టుకోవడానికే ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితి అట. ఇది ఎక్కడి దేశం రా, ఇది ఎక్కడి హిందువులు రా అని చెప్పి ప్రపంచమంతా హేళన చేస్తున్నది. ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మించడానికి అనేక మంది కార్యకర్తలు పోయి ఇవాళ ములాయం సింగ్ జరిపిన కార్పుల్లో ఎంతమంది చనిపోయారు. సరైన నదిలో నెల రోజుల పాటు పుట్టలు శవాలు వెళ్ళాయి, సరైన నదిలో శవాలు వెళ్ళాయి. రాజేంద్ర కొఠారి, శరత్ కొఠారి అన్నదమ్ములు ఇద్దరు, అన్నం చంపితే తమ్ముడు పారిపోలే, జై శ్రీరామ్ అని చెప్పి ఎదురుపోయి తమ్ముడు కూడా త్యాగం చేసిండు. ఇవాళ ఇట్లా వందల మంది కార్యకర్తలు ఇలా అయోధ్యలో రామమందిరం కోసం ప్రాణత్యాగం చేశారు. ఇవాళ ప్రపంచం అంతా హీలవిస్తుంటే మన ప్రభుత్వం ఇల్లే చూలే. అరే అనేక మంది కార్యకర్తలు, సేవకులు ఇవాళ అయోధ్యలో రామ మందిరం కోసం ప్రాణత్యాగం చేశారు. ప్రపంచం అంతా హీలం చూస్తున్నది. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఏ సేవకులు, ఏ కార్యకర్తలు ఇలా దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించాలని చెప్పి కలలు కానీ ప్రాణ త్యాగం చేసిండో ఆ సేవకుల ప్రాణాల త్యాగాల వృధా పోనియా. బరాబర్ అదే ప్రాంతంలో రాముడు జన్మించిన స్థానంలో దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించి తీరుతా అని చెప్పి ఇవాళ దివ్యమైన భవ్యమైన రామ మందిరం నిర్మించిన ఘనత మనది. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు రాముని మొక్తారు, కమ్యూనిస్టులు రాముని మొక్తారు, ఎన్ఎస్సీఓడు రాముని మొక్తారు, ఎస్ఎఫ్ఐడు రాముని మొక్తారు, ఏఎస్ఎఫ్ రాముని మొక్తాడు. మరి రాముని మొక్కటోడు ఎందుకు త్యాగం చేయరనా? ఆ త్యాగం కూడా మనమే చేయాలి. త్యాగాలు చేస్తామనే దేశం కోసం త్యాగం మనమే చేయాలి, జాతీయ జెండా కోసం త్యాగం మనమే చేయాలి, దేవుని కోసం త్యాగం మనమే చేయాలి. కానీ సమాజంలో దేశభక్తులుగా చలామణి అవుతున్నది వాళ్ళు. ఆ సమాజం కోసం పనిచేస్తే ఇవాళ మనల్ని మతతత్వవాదులుగా, మతతత్వ శక్తులుగా, సంఘ విద్రోహ శక్తులుగా ప్రచారం చేస్తున్న దుర్మార్గ పరిస్థితి ఇవాళ సమాజంలో నెలకొని ఉన్నది. ఆలోచించిన ఒక్కసారి ఇవాళ ఏ సమాజ నిర్మాణం జరగాలి తెలంగాణ రాష్ట్రంలో, ఈ దేశంలో? కాబట్టి విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పుడు ఏం లేదని మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. ఆ టైంలో సరే గొప్పలు చెప్పడం కాదు, ఆ టైంలో హాలీలో ఏదో ఒక ప్రైవేట్ స్కూల్లో, ఏ ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఇంకా మాకంటే ముందు ధర్మన్న లాంటి వీళ్ళందరూ ఇంకా ఘోరమైన పరిస్థితి వాళ్ళది. ఉదయం లేచి సాయంత్రం ఏం చేయాలి విద్యార్థి పరిషత్? ఒక టీం వర్క్. విద్యార్థి శక్తి వాల్ పేపర్ రాయాలి, వాల్ పోస్టర్ అంటే విద్యార్థి శక్తి పేపర్. విద్యార్థి శక్తి వాల్ పోస్టర్ రాయాలంటే తాగే బీడి తాగే ప్లేస్లో కొంచెం వెడల్పు ఉంటుంది, దాన్ని ఇంకులో ముంచి విద్యార్థి శక్తి పేపర్ రాసేవాళ్ళు, బీడీని ఇంకులో ముంచి రాసేవాళ్ళు. వాల్ రైటింగ్ రాయాలంటే పాత బట్టపేగు తీసి జాజులు పెట్టి వాల్ రైటింగ్ రాసేవాళ్ళు. ఆ రోజు ఒక్కసారి ఒక వాల్ రైటింగ్ వైట్ గోడ కనబడంటే రిజర్వ్డ్ బై ఏబీవీపీ అని రాసి తెల్లారి వాల్ రైటింగ్ రాసేవాళ్ళం. ఒకసారి మా అక్క మ్యారేజ్ ఉన్నది, ఆ టైంలో ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇటు అక్క మ్యారేజ్ ఏర్పాటు చూడాలి, ఇటు ఎగ్జామ్స్ ఉన్నాయి. గర్ల్స్ కాలేజ్ వరకు పెద్ద పెయింట్ వేసారు, మనం ఆపేస్తే ఎన్ఎస్సీఓడి కూడా రాస్తాడు. అప్పుడు మా నాన్నగారు ఎటు పోతున్నాం అంటే కంబైన్ స్టడీ. సైకిల్ వేసుకొని పోయినాము. మా దగ్గర హరీష్ అని చెప్పి మన కార్యకర్త, ఆర్టిస్టు మంచి కార్యకర్త, వాడు ఒకటే రాస్తాడు. ఇప్పుడు వాడిని సంధానించడం ఇవ్వతం కాదు. ఇక ఈ రాయడం ఒక ఎత్తు, వాడిని సంధానించడం ఒక ఎత్తు. వాడిని రాత్రి ఇంట్లో పోయి లేపాలి, వాడిని బుదరికి ఇవ్వాలి, వాడిని ఫుల్ లేపాలి, పైదాకా తీసుకుపోవాలి. వాడిని సైకిల్ తీసుకొని పోయినాం. వాడు ABVP అని రాసేదానికి వాడిని పొగుడుతూనే ఉండాలి. వాడిని ఏం గెలికద్దు, వాడిని గెలితే రౌటిగా, వాడు గెలితే ఏం చేస్తాడంటే AB రాసి పారిపోతాడు. ఇక VP రాదు, మనం రాలేదు VP మళ్ళా. కానీ కార్యకర్త ఫుల్ టైం బాగా పనిచేస్తుండే. రాత్రంతా వాళ్ళని రాసినాం. మార్నింగ్ 4 o'clock వచ్చి ఇంట్లో పడుకున్నాం.
ఉదయం ఏమో నాన్న లేచిండు, ఎటు పోయినావు రా అన్నాడు. కంబైన్ స్టడీ రా, బయటికి రా అని పిలిచాడు. పిలిచి ఈ సైకిల్ ఎక్కడ తీసుకుపోయినావు అన్నాడు. పోయినా ఆ సైకిల్ మీద జాజు పడ్డది మర్చిపోయాను నేను. తెల్లారి మళ్ళీ నేను ఇంట్లో బయట రానియారు. మళ్ళీ నరసింహ సార్ కనికేశారు. సార్ మా నాన్న రాణిస్తలేడు సార్. కనికేశారు వచ్చి నరసింహ సార్ వచ్చి మళ్ళీ అట్లా కాదండి ఇటు వాళ్ళ మనలో సంధానించి ఎట్లా పథకం సంధానిస్తారు వాళ్ళు. అట్లా సంధానించి అది ధర్మారావు ఇక చాలామంది కార్యకర్తలు ఇక్కడ వీళ్ళందరూ కూడా మీ నంబర్ అని ఇవాళ అటువంటి పరిస్థితి లేదు. మీకు ఇవాళ టెక్నాలజీ పెరిగింది, రోడ్స్ ఉన్నాయి, అవసరం సొంత కార్లు కూడా పోవచ్చు, సొంత బండ్ల మీద పోవచ్చు. ఇలా నక్సల్స్ సమస్య లేదు, ఉగ్రవాద సమస్య లేదు. ఇవాళ చూడండి కేరళలో ఇంకా ఇబ్బంది పడుతున్నారు. కేరళలో అనేక మంది కార్యకర్తలు బలైపోయారు. వాళ్ళు అనేక మంది కార్యకర్తలు బెంగాల్లో ఇంకా బలైపోతున్నారు. అటువంటి అవసరం తెలంగాణలో లేదు. కానీ సమస్యలతో మాత్రం తెలంగాణ రాష్ట్రం విద్యారంగ సమస్యలతో మాత్రం తలడిల్తున్నది. వాళ్ళు కూడా తెలంగాణ రాష్ట్రం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో కానీ ఇలా విద్యారంగ సమస్యలు ఏ విధంగా ఇలా ఇంకా ఎక్కువైతున్నాయి చూడండి. ఇలా పాఠశాలలు సొంత భవనాలు, సొంత భవనాలు టీచర్ లేరు, టీచర్లు సొంత భవనాలు స్కావెంజర్స్ లేరు, స్కావెంజర్స్ సొంత భవనాలు టీచర్లు ఉంటే చాక్ పీస్ కొనుక్కోవడానికి పైసలు లేవు. ఇవన్నీ ఉంటే విద్యార్థులు లేరు. ఇలా 2000 పాఠశాలకు పైగా 2000 పాఠశాలకు పైగా ఒక్క విద్యార్థి కూడా అడ్మిషన్ తీసుకునే పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలోని వాళ్ళు. ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1500 పాఠశాలలు మూసేశారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేస్తే వీళ్ళు ఎన్నికలప్పుడు మేము పోటీగాలం మేనిఫెస్టోలో పెట్టారు. బీఆర్ఎస్ గవర్నమెంట్లో 6000 పాఠశాలలు మూసేశారు, మేము వచ్చిన వెంటనే పాఠశాలలు తెరుస్తాం అని చెప్పి ఇవాళ వీళ్ళు వచ్చినాక 2 సంవత్సరాల్లో దాదాపు 1500 పైగా పాఠశాలలు మూసేసే పరిస్థితి. ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ లేదు, డ్రాప్ అవుట్స్ ఎక్కువైతున్నాయి. ఇవాళ ఎన్నికలప్పుడు హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 5 లక్షల విద్యార్థి భరోసా కార్డు ఇస్తాం, 18 సంవత్సరాలు దాటిన యువతులకు స్కూటీలు ఇస్తాం, ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు 10th క్లాస్ రాగానే పాస్ అయితే 10,000 రూపాయలు, ఇంటర్ పాస్ అయితే 15,000 రూపాయలు, డిగ్రీ పాస్ అయితే 20,000 రూపాయలు, పీజీ చేస్తే 1,00,000 రూపాయలు, 2 లక్షల జాబ్స్ ఇస్తాం. రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడిపోయాడు. కానీ ఏ సంస్థ కూడా పరిష్కారాలు రాసుకు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోవడం వలన ఇలా విద్యార్థి సంస్థలు మూసివేసే పరిస్థితి ఇవాళ వచ్చింది. రెంట్ కట్టలేని పరిస్థితి ఇవాళ వచ్చింది. ఇలా యాజమాన్యానికి వచ్చినాయి అన్న ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో నువ్వు కూడా కొంచెం అగ్రెసివ్గా కొట్లాడు అని చెప్పన్నారు. నేను అగ్రెసివ్గా కొట్లాడతా కానీ మీరు అగ్రెసివ్గా ఉండండి అన్న. మీరు కాంప్రమైజ్ కాకుండా వాళ్ళు కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. మనోడి గారికి ఉన్నారు, వాళ్ళు విద్యా సంస్థలు మనోడి గారికి ఉన్నాయి. ఇక్కడ శ్రీవర్ధన్ గారికి కూడా విద్యా సంస్థలు. మీరు కాంప్రమైజ్ కాకుండా యుద్ధం చేయాలి. భయపడితే మీ ఫీజు రియంబర్స్మెంట్ కాదు. నేను చెప్పిన వాళ్ళకు మీరు ఈసారి కనుక భయపడితే నెక్స్ట్ యుద్ధం మిమ్మల్ని వేస్తా అని చెప్పిన ఆయన. మీరు ఎక్కడైనా విద్యార్థుల దగ్గర ఫీజు వసూలు చేసే ప్రయత్నం చేస్తే నేను మీ రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పి నేను ఫైట్ చేస్తున్నా. మేము విద్యార్థి పరిషత్ ఫైట్ చేస్తున్నది. కానీ మేము ఫైట్ చేసిన టైంకు మీరు ప్రభుత్వంతో కాంప్రమైజ్ అయ్యి అడుగు వెనుకకేస్తే విద్యార్థులను ఎక్కడైనా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీ మీద యుద్ధం మేం చేస్తామని అప్పుడే వార్నింగ్ ఇచ్చినాను. కానీ ఆయన కాంప్రమైజ్ చెప్పారు వాళ్ళు. కానీ ఆ యాజమాన్యాల మీటింగ్లో ఎంత సంతోషం అనిపిస్తుందంటే ఆ యాజమాన్యాల మీటింగ్లో వాళ్ళకి నేను ఏవి పని తెలుసో తెలియదు, వాస్తవం తెలియదు. ఆ యాజమాన్యం మీటింగ్ అయిపోయినాక సార్ మీరు బీజేపీ కదా మాకు చిన్న పని చేసి పెట్టండి సార్ అన్నాడు. ఏంటి అన్నాడు. సార్ బీజేపీ అని కాకుండా మాకు ఒక్కసారి మీకు ఏబీపీ పరిచయం సార్ అండి ఒక ఆయన. ఆ పరిచయం నేను ఏబీ పూర్వ కార్యకర్త చెప్పుకోలే, ఆ పరిచయమైన ఒక్కసారి ఏబీపీ కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాను సార్, వాళ్ళు కనుక మాకు సపోర్ట్ చేస్తే ఈ ప్రభుత్వం తెల్లారి మాకు ఫీజు ఇచ్చేస్తారు సార్ చెప్పారు. అసలు విద్యార్థి పరిషత్ మీద యాజమాన్యాలకు అంత విశ్వాసం, అంత నమ్మకం, అంత భరోసా. ఇలా మన ఆర్గనైజేషను నేను పూర్వ విద్యార్థి పరిషత్ కార్యకర్త చెప్తలేను. ఇవాళ ఇలా ఇతర విద్యార్థి సంఘాలకు మన విద్యార్థి సంఘానికి ఉన్నటువంటి తేడా, అది భేదం. అది ఒక్కసారి ఒక ఫిర్యాదు చేసి సాయంత్రం పోయి కాంప్రమైజ్ అయ్యేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్ కాదు.
కానీ దురదృష్టవశాత్తు మనం చేసే ఉద్యమాలను బయట తీసుకోలేకపోతున్నాం. అందుకే బాలకృష్ణ గారికి చెప్పిన అన్న రిక్వెస్ట్ అన్న మీడియాకు అవకాశం ఇవ్వండి. విద్యార్థి పరిషత్ మీడియా కోసం పనిచేయకపోవచ్చు, పేపర్ల ఫోటోల కోసం పనిచేయకపోవచ్చు. అరే లాటరీ దెబ్బలు తిన్నది మీరు ఇవాళ. లాటరీ దెబ్బలు ఎంతమంది మీద కేసులు ఎంతమంది కేసులు వేయాలి చేతులతో ఒకసారి మా మీద కేసులను చదవండి.